సో హై లెవెల్ సమ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మరి ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే టాప్ 10 కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియోలో అయితే ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అలానే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఈవీ పాలసీ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్న దాంట్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ గ్రూప్లో అడగచ్చు. మీకు ఇంకా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది తీస్తాను. సో దాని ద్వారా మీరైతే ఇది జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అక్కడ అడగండి, నేను క్లారిఫై అనేది చేస్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి ఏంటి అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ. ఇది కాకినాడ లొకేషన్లో ఉంటుంది. అండ్ కోర్సెస్ అనేవి అయితే కొన్ని తప్పు అయితే ఉంటాయి. ఇక్కడ మీ లిస్ట్లో కొంచెం తప్పు ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అంటే, మీకు ఒకవేళ ఈ కాలేజ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు గూగుల్ అయితే చెక్ చేసుకోండి. గూగుల్ అయితే చెక్ చేయడం ద్వారా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర పాలిటెక్నిక్. ఈ కాలేజ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా, ల్యాబ్స్ పరంగా ది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్‌లో. కాకినాడ ఫస్ట్ ప్లేస్‌లో ఉందంటే ఆలోచించుకోండి మీరు కూడా ఏ రేంజ్‌లో కాలేజ్ అనేది అయితే ఎడ్యుకేషన్ పరంగా అండ్ ల్యాబ్స్ పరంగా ఉన్నదో. అండ్ సెకండ్ కాలేజ్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. ఇది కంచరపాలెంలో ఉంది. విశాఖపట్నం కంచరపాలెంలో ఉంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ ప్లేస్‌లో వచ్చేసరికి ఎస్‌వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి డాక్టర్ వైసీ జేమ్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పం, చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఉంది ఇది. కుప్పం సిటీలో. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ రాజమండ్రి. అండ్ సిక్స్త్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ రమేష్ హాస్పిటల్స్, విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ సెవెంత్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడ. అండ్ ఎయిత్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. అండ్ నైన్త్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు. అండ్ 10th వచ్చేసరికి ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు. ఇవైతే టాప్ 10 కాలేజెస్ అయితే లిస్ట్లో ఉన్నాయి కదా. సో ఈ టాప్ 10 కాలేజెస్ కోసం మనం ఎంత ర్యాంక్ రావాలి అంటే, మీకు ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ర్యాంక్ అనేది అయితే మీకు లిస్ట్లో కనబడుతుంది కదా. ఆర్ ఎల్స్ మీకు ఇంకా క్యాస్ట్ పరంగా ఇదైతే ప్రొజెక్టెడ్ ర్యాంక్ అనమాట. కట్ ఆఫ్ అనేది మాక్సిమం టు మాక్సిమం మీకు బిలో ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో బిలో 10,000 వస్తే మీ కాలేజెస్లో రావడానికి అనేది ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైతే నాన్ క్యాస్ట్‌లో ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వారు ఎవరైతే ఉన్నారో బిలో 15,000 బిలో వచ్చిన వాళ్ళకైతే మాక్సిమం టు మాక్సిమం కన్ఫర్మ్‌గా ఛాన్సెస్ అనేవైతే ఉంటాయన్నమాట ఈ టాప్ 10 కాలేజెస్‌లో. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఎవరైతే బిలో 25,000 బిలో ఎవరైతే ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆర్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే మాక్సిమం టు మాక్సిమం మీరు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోవడానికే ట్రై చేయండి. గవర్నమెంట్ కాలేజెస్‌లో సీట్స్ వస్తాయి మీకు. ఓకేనా? పాలిటెక్నిక్ కాలేజెస్ గవర్నమెంట్స్‌లో మీకు 25,000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్స్ అనేవైతే మీరు గవర్నమెంట్ కాలేజెసే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రైవేట్ కాలేజెస్ వద్దు. మీకు ర్యాంక్ వస్తుంది కాబట్టి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నేను గ్రూప్‌లో మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటైతే చెప్తా, ఆడియో అయితే. మీకప్పుడు క్లారిటీ అనేదైతే వస్తుంది. ఇదైతే టాప్ 10 కాలేజ్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, వీడియోని అయితే లాగ్ చేయదలుచుకోలేదు. అందుకనే మీకు లిస్ట్ చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఒకవేళ మీకు కాలేజ్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, సో, మీరు గూగుల్‌లో చెక్ చేయండి. దాని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆర్ ఎల్స్ మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా కాలేజ్‌లో తెలిసిన వాళ్ళు ఉంటే మీరు అడగండి. ఇవైతే టాప్ 10 కాలేజ్ లిస్ట్ అనమాట. నేను కొంచెం అందరిని అడిగి నేను తీసుకోవడం జరిగింది లిస్ట్ కూడాను. సో, మీకు లిస్ట్ కావాలనుకుంటే నేను గ్రూప్‌లోనే పెడతాను. అండ్ అలాగే డ్రైవ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా చెక్ చేసుకోండి. థాంక్ యూ.